సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీకు ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బంది ఏం లేదండి, చాలా బాగుంది ఏర్పాటు. జస్ట్ 15 minutes అవుతుంది అంతే. చాలా బాగున్నాయి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కుద్బుల్లాపూర్. ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడ? వస్తుంటాం. రాజీవ్ నగర్ నుంచి వస్తాం సార్. రాజీవ్ నగర్ బోరబండ. ఎంతమంది వచ్చారు? మేము ఫ్యామిలీ మొత్తం వచ్చాం. అమ్మవారి దర్శనం? అవును సార్. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం వస్తాం. పరిస్థితి అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ రోజు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకునే వాళ్ళు కావచ్చు, సాధారణ భక్తులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నవి. పొద్దున కొంతమేర క్యూ లైన్లు, ఎందుకంటే వీఐపీ తాకిడి ఉంటుంది. అటు మనం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు. సో ఆ సమయం తప్ప మిగతా అంతా కూడా క్యూ లైన్లు అన్నీ కూడా రద్దీగా ఉన్నప్పటికీ కూడా దర్శనానికి మాత్రం త్వరగానే పంపిస్తున్నామని చెప్పేసి ఆలయ అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తూనే ఉన్నారు. 3-4 రోజుల క్రితమే పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, కొండా సురేఖ కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి కొంతమేర ఈరోజు ఆ క్యూలన్నీ కూడా ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. కానీ రేపు మాత్రం ఇదే అంబారి ఊరేగింపు ఉంటుంది, ఘటాల ఊరేగింపు ఉంటుంది, భవిష్యత్ వాణి కూడా రేపే ఉంటుంది. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఇంకా భక్తులు వస్తారు అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అధికారులందరూ కూడా వీలైనంత మందిని ఈరోజు దర్శనం చేయించేందుకే ప్రయత్నిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చీర సారే అన్ని పెట్టి ప్రభుత్వ లాంఛనాలతో మమ్మల్ని గుడి లోపలికి తీసుకెళ్లి అమ్మవారి దర్శనం అది చాలా బాగా చేపించారు. అలాగే రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ. గతంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా మాకు ఇలాంటి సౌకర్యం ఎవరు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా మంచి ఏర్పాట్లు చేసింది. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. అలాగే జోగినీల పట్ల ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి సౌకర్యాలే చేయాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నాను. అలాగే సకాలంలో వర్షాలు, పాడి పంట, కొట్టు కోత అందరూ చల్లగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మేము కోరుకున్నది ఇదే, అమ్మవారి దర్శనం మంచిగా. అలాగే మాకంటూ సపరేట్ లైన్ అడిగాము. ఎన్నో మీటింగ్స్ పెట్టి మా యొక్క శివశక్తులందరినీ పిలిచి మీటింగ్స్ పెట్టి ఇవాళ దాన్ని సక్సెస్ఫుల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతూ ఇది ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, సురక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తి కోరుకుంటూ బోనం సమర్పించాను. బోనాన్ని అందంగా అలంకారంగా తయారు చేస్తాము. ఇది ఆనవాయితీ ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. చాలా బాగా జరుపుకుంటాం. అమ్మవారి అనుగ్రహం కోసం చాలా బాగా చేస్తాం మేము. చాలా బాగుంది. ఫస్ట్ టైం. ఎవ్రీ ఇయర్ 20 years నుంచి ఇట్లానే ఎత్తుకుంటాము. ఫస్ట్ టైం నాకు వచ్చింది. రావాలి, ఏదైనా బోనం ఎత్తుకోవాలంటే అనుగ్రహం ఉంటేనే అమ్మవారు ఎత్తుకుంటాం. మేము అన్నం వండుతాము, పరమాన్నం వండుతాము, పసుపు కుంకుమలతో అలంకరణ చేస్తాము. అమ్మవారు వ్యాపకమ్మలు, పువ్వులు అన్ని కడతాము. అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాము, శాఖ వస్తాము.